#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సతీష్ నీలపు, సార్ నేను ఒక మర్చెంట్ నేవీలో సీమెన్, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ చేసుకుంటే షిప్లో సీ వాటర్ హార్డ్ వాటర్ కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? ప్లీజ్ రిప్లై సార్. షిప్లో పనిచేసేవాళ్ళు లేదా మర్చెంట్ నేవీలో పనిచేసేవాళ్ళు దాదాపుగా 6 to 7 months వరకు సంవత్సరంలో సీలోనే ఉండవలసి వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు హార్డ్ వాటర్ కానీ సాల్ట్ వాటర్తోనే హెడ్ వాష్ కానీ లేదా స్నానం కానీ చేయవలసి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే హెయిర్కి ఏమైనా ఇబ్బందా అనే ప్రశ్న అడుగుతున్నారు. యూజువల్గా హార్డ్ వాటర్తో ఎటువంటి హెయిర్కైనా ఎంతో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. హెయిర్ విరిగిపోవడం కానీ హెయిర్ డ్రై అయిపోవడం కానీ జరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇటువంటి హార్డ్ వాటర్ని ఎప్పుడైతే మనం వేడి చేసి తర్వాత చల్లారుస్తామో మోస్ట్ ఆఫ్ ద సాల్ట్స్ మనం హీట్ చేస్తున్న కంటైనర్ సరౌండింగ్ వాల్స్కి అతుక్కొని పోయి వాటర్ క్లియర్గా ఉంటుంది. అటువంటి వాటర్తో మనం స్నానం చేసుకోవచ్చు. లేదా ప్రత్యేకించి హెయిర్ వాష్ చేసుకోవడానికి కొంచెం మినరల్ వాటర్ అంటూ తీసి సైడ్కి పెట్టుకొని అటువంటి వాటర్తో హెడ్ బాత్ చేస్తే ఇంకా మంచిది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 months వరకన్నా ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీరు సీలో వర్క్ చేస్తున్నా కూడా ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని మీకు ఎక్కడైతే జుట్టు కోల్పోయి బట్టలు వచ్చిందో అటువంటి ఏరియాలో మళ్ళీ జుట్టు మొలిపించుకోవచ్చు, మళ్ళీ మీకు కావాల్సిన హెయిర్ స్టైల్ దూకోవచ్చు.